కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అన్నయ్య, నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. ఏంటిది కల్పన? పాము దివ్య ఫోటోను కాటు వేయడం ఏంటి? శాపం చేసి కదా? కంగారు పడకండి బామ్మగారు, పాము పొరపాటున ఈ రూంలోకి వచ్చింది. లేదు, శాపం పంపిన పాము పొరబడే అవకాశమే లేదు. ఇందులో ఏదో మర్మం ఉంది. పాము దివ్య ఫోటోను కాటు వేయడం వెనుక ఏదో కారణం ఉంది. లేదు బామ్మగారు, శశికి శాపం పోగొట్టాలని దివ్య ప్రయత్నిస్తోంది కదా, అందుకని పాముకు కోపం వచ్చి మనల్ని భయపెట్టడానికి ఇలా చేసిందేమో. అది సరైన కారణం కాదేమో. ఇలా జరగటం ఇది మొదటిసారి కాదు. పెళ్లి అయినప్పటి నుంచి దివ్యకి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇది దేనికి సంకేతం? శాపం దారి మళ్ళిందా? మీరు అనవసరంగా అపోహపడుతున్నారు బామ్మగారు. శాపం ఇంటి కోడళ్లకే గాని ఆడపడుచులకు కాదు. మీరు ధైర్యంగా ఉండండి. నా మనసేదో కీడు శంకిస్తుంది కల్పన. దివ్య తాళపత్రాలు వెతకటం, శాపం గురించి తెలియడం, కలలో ఈ ఊరు గుడి కనిపించడం, మనం ఈ ఊరు రావడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్టు నాకు అనిపించడం లేదు. ఇదంతా శాప విమోచన కోసమే జరుగుతోంది అనుకోవచ్చు కదా. పెద్దవారు మీరే భయపడితే పిల్లలు భయపడరా? ధైర్యంగా ఉండండి బామ్మగారు, ఏమీ కాదు. భగవంతుడా, శాప విమోచనం జరిగే వరకు ఏ ఆపదలు అపాయాలు రాకుండా కాపాడు తండ్రి. బామ్మగారు, మీరు హాల్లోకి పదండి. రండి. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.